హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నౌన్ యాజ్ ఏ డెడ్ లెటర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 365, 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఆర్టికల్ 352 అండ్ ఆర్టికల్ 356. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 365. ఈ ఆర్టికల్ 365 ఏం చెప్తుందంటే, వెన్ ది సెంట్రల్ గివింగ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ బట్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద పర్టికులర్ డైరెక్షన్స్ passed by the central government, then the president can put president rule by using article 356. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వచ్చినప్పుడైతే 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ అమెండ్మెంట్ యాక్ట్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు ఈ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం ఫైనల్, దీంట్లో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు అని ఈ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ ఆర్టికల్ 352. ఇది నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 356. ఇది ప్రెసిడెంట్ రూల్. ఎప్పుడైతే ఒక రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఫెయిల్ అవుతుందో అప్పుడు ప్రెసిడెంట్ ఈ ఆర్టికల్ 356ని ఉపయోగించుకుని ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. అయితే ఈ ఆర్టికల్ గురించి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది ఒక డెడ్ లెటర్ అని చెప్తారు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆర్టికల్ 356.